అసలు ఈ వార్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు జరుగుతుందంటే ఇరాన్ ఏం చెప్తుంది, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. సో ఈ అటాక్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేనీ చనిపోయాడు. దానికి రివెంజ్గా ఇజ్రాయెల్ అమెరికా పైన అటాక్స్ చేస్తున్నామని ఇరాన్ సైడ్ ఒక స్టేట్మెంట్. బట్ అమెరికా వర్షన్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది అని చెప్తుంది. సో ఇన్ కేస్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న పవర్ బ్యాలెన్స్ మొత్తం చేంజ్ అవుతుంది. అంటే ఇప్పటికే అమెరికాకి మిడిల్ ఈస్ట్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది, ఒక బ్యాలెన్స్ అనేది ఉంది. సో అది మొత్తం చేంజ్ అవుతుంది ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ వస్తాయి. సో అది అమెరికా భయం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇరాన్, అంటే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉంటుంది కదా, సో ఇరాన్ తన ప్రాక్సీ గ్రూప్స్తో ఆల్వేస్ అమెరికా పైన అటాక్స్ చేపిస్తుందని చెప్పి ఎయిర్ స్ట్రైక్స్ చేశామని చెప్పి అమెరికా ఇంకో రీజన్ చెప్తుంది. మీకు డౌట్ రావచ్చు, అసలు ప్రాక్సీ గ్రూప్స్ అంటే ఏంటి? షార్ట్గా చెప్పాలంటే ఇరాన్ కోసం ఫైట్ చేసే గ్రూప్స్. పాలస్తీన్లో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా అండ్ యెమెన్లో హౌతీస్. ఈ ప్రాక్సీ గ్రూప్స్ అనేవి ఒక టెర్రరిస్ట్ గ్రూప్స్. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్తో ఇరాన్ ఎప్పటికీ ఏదో ఒక అటాక్స్ చేపిస్తూ మా కంట్రీస్ పైన మాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి అమెరికా సైడ్ ఒక స్టేట్మెంట్. బట్ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు మాకు సపోర్ట్ చేసే గ్రూప్స్ అని ఇరాన్ చెప్తుంది. బట్ యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ఒక దేశానికి టెర్రరిస్టులు ఇంకో దేశానికి ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా కనిపిస్తారు. సో వార్ జరగడానికి ఇవి యాక్చువల్ రీజన్స్ అని ఇరాన్ అండ్ అమెరికా చెప్తున్న రీజన్స్. బట్ ఇవన్నీ కాయిన్కి వన్ సైడ్ మాత్రమే.